జీవితంలో అయినా, బిజినెస్‌లో అయినా, ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎదుటి వాళ్ళకి లాభం రాకుండా అడ్డుకోవాలి అనే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఫైనల్‌గా నష్టం వస్తదని అంటూ ఉంటారు. ట్రంప్‌కి విషయంలో అది జరిగింది. చైనాని అడ్డుకునే ప్రయత్నంలో అమెరికా తనకే పెద్ద నష్టాన్ని కలిగించుకుంది. ఆ నష్టం కూడా చిన్నదేమీ కాదు. దాన్ని పూడ్చుకోవడానికి అమెరికా ఏం చేయాల్సొస్తుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. ఏం జరిగిందంటే చైనా ముందుకెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశంతో అమెరికా ఎన్విడియా కంపెనీని అనుదాతన చిప్స్ని చైనాకి అమ్మొద్దని చాలా స్పష్టంగా చెప్పింది. కానీ కథ ఇక్కడ మలుపు తిరిగింది. ఎన్విడియా H20 అనేటువంటి కొత్త చిప్ను తయారు చేసింది. ఎన్విడియా దీనికోసం బిలియన్ల డాలర్లను ఖర్చు చేసింది. చైనాకు చెందినటువంటి అడ్వాన్స్డ్ కంపెనీ అయిన డీప్సీకి దీన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. సరిగ్గా అక్కడ ముఖ్యమంత్రి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా అత్యుత్తమ వస్తువులు చైనాకి అమ్మము, రెండోది కాదు మూడో స్థాయిది కూడా మేము అమ్మే పరిస్థితి లేదు అని చాలా ఓపెన్గా చెప్పింది. చైనా కఠినంగా స్పందిస్తూ మీ చిప్స్ అవసరం లేదని అమెరికాకు తేల్చి చెప్పింది. చైనా అధ్యక్షుడు జింపింగ్ తమ కంపెనీలకి సొంతంగా అధునాతన చిప్స్ను తయారు చేసుకుని వాడమని ఆదేశించారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరికి నష్టం జరిగింది? చైనాకా అసలు కాదా? సో అసలైన దెబ్బ తగిలింది అమెరికా కంపెనీ ఎన్విడియాకి. దాని షేర్లు ఒక్కసారిగా పడిపోయి పెట్టుబడిదారులకి బిలియన్ల డాలర్ నష్టం వచ్చింది. భారతదేశం అమెరికా మధ్య ఇదే తేడా. అమెరికా ప్రతి చోట కూడా ఆంక్షలు బెదిరింపులతో మార్కెట్ మీద నియంత్రణ సాధించాలని చూస్తుంది. కానీ ఇండియా మాత్రం ప్రపంచం యొక్క నమ్మకాన్ని గెలుచుకుని టెక్నాలజీ మార్కెట్లకి సహజ కేంద్రంగా మారుతుంది. ఈరోజు చైనా అమెరికా చిప్స్ని పక్కన పెట్టి సొంతంగా చిప్స్ని తయారు చేసుకుంటుంది. మన దేశం కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మన ప్రభుత్వం సెమీ కండక్టర్ల మిషన్ల కింద బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షిస్తుంది. గుజరాత్, తమిళనాడులోని చిప్ ఫ్యాక్టరీలు ఏర్పాటవుతున్నాయి. అంటే అమెరికా తన అహంకారంతో ప్రపంచాన్ని దూరం చేసుకుంటూ ఉంటే మన దేశం ప్రపంచానికి అతిపెద్ద ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అమెరికా సుంకాలు ఆంక్షల ఆట ఎందుకు మొదలుపెట్టింది? ట్రంప్ దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వాదించాడు. కానీ జరిగింది దానికి వ్యతిరేకంగా ఉంది. కంపెనీలు నాశనం అవుతుంది, డాలర్ బలహీనపడుతుంది, మార్కెట్లో నిరుద్యోగం పెరిగిపోతుంది. అంటే అహంకారానికి ఫలితంగా అమెరికా తాను తీసుకున్నటువంటి గోతులో తానే పడింది. కానీ మన దేశం, చైనా లాంటి మిగతా దేశాలు తమ దారిలో ముందుకెళ్తున్నాయి. అమెరికాకు తగిలినటువంటి మరొక అతిపెద్ద దెబ్బ గురించి మాట్లాడుకున్నాం. అదే అమెరికన్ డాలర్. 2025 ప్రారంభంలో డాలర్ ఇండెక్స్ 129 పాయింట్ల వద్ద ఉంది. కానీ జూన్ వచ్చేసరికి అది 120 పాయింట్లకు పడిపోయింది. చాలా పెద్ద నెంబర్ అది, 9 పాయింట్లు పడిపోవడం. 1970 తర్వాత డాలర్కి ఇదే అతిపెద్ద పతనం. 120కి ఎప్పుడు రాలే ఈ మధ్యలో. ప్రపంచానికి రారాజుగా ఉన్న డాలర్ ఈరోజు పెట్టుబడిదారుల డాలర్ మీద నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అమెరికన్ ఆస్తుల్ని అమ్మి విదేశీ కరెన్సీని కూడా స్వీకరించే పరిస్థితి ఉంది. కారణం కూడా స్పష్టంగా ఉంది. ట్రంప్ సుంకాల విధానం, అధిక పన్నులు విధించడం ద్వారా దిగుమతులు తగ్గి దేశీయ వ్యాపారాలు బలపడతాయని ఆయన అనుకున్నాడు. కానీ వాస్తవానికి దానికి విరుద్ధంగా ఉంది. అమెరికా ఇప్పటికీ భారీ దిగుమతులు చేసుకుంటుంది. తేడా ఏంటయ్యా అంటే కంపెనీలు ఖరీదైనటువంటి ముడిసరుకుల కారణంగా నష్టాల్లో పడుతున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు మన దేశంతో పోల్చి చూద్దాం. అమెరికా ఆర్థిక వ్యవస్థ తడబడుతున్న చోట మన దేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ $700 బిలియన్ పెరిగింది. మన రూపాయి కూడా చాలాసార్లు బలంగా నిలబడింది. ఒకవైపు ప్రపంచంలో డాలర్ కథ ముగిసిపోతుంటే మరోవైపు గ్లోబల్ సౌత్ దేశాలకి మనం గొంతుగా నిలుస్తున్నాం. సో సుంకాల వల్ల అమెరికా ఆదాయం 2024 మొదటి 6 నెలలు సుమారు $50 బిలియన్ పెరిగింది. 2025లో అది $100 బిలియన్ పెరిగింది. అమెరికాకి పన్నుల రూపంలో రికార్డ్ స్థాయిలో డబ్బు వచ్చినా అమెరికా ప్రజలు సంతోషంగా ఉన్నారా అంటే సమాధానం లేదు. ఎందుకంటే పన్నుల భారం వారి నెత్తినే పడింది. అంటే రోజువారీ కొనేటువంటి వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయినాయి. అమెరికన్ ప్రజల యొక్క డబ్బులు, జేబులు ఖాళీ అయిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది. ట్రంప్ తన టారిఫ్స్ వల్ల లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నాడు. మే 2025లో సుమారు 120,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. జూన్లో 147,000. కానీ జూలై వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. సంఖ్య పడిపోయి కేవలం 73,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. సో ఈ డేటాని మళ్ళీ పరిశీలిస్తే జూన్లో కేవలం 14,000 నుంచి 19,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని తేలింది. అంటే ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్పినటువంటి టారిఫ్లు అల్టిమేట్గా ఉద్యోగాలు తగ్గించే కత్తులుగా మారిపోయినాయి. ఇక్కడే మన దేశం తెలివిగా వ్యవహరించింది. మన దేశం గుడ్డిగా సుంకాల్ని ఆశ్రయించలేదు, విదేశీ ఒత్తిడికి తలొగ్గలేదు, తన ఆర్థిక వ్యవస్థని తాకట్టు పెట్టలేదు. బదులుగా మేక్ ఇన్ ఇండియా, PLI స్కీమ్ ఇట్లాంటి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఇండియా పడింది, సక్సెస్ అయింది.